హలో అండి. నమస్తే. నేను అనూష. చాలా రోజుల తర్వాత నా ఓన్ వాయిస్‌తో ముందుకొచ్చాను. ఈరోజు వీడియోలో ఏంటంటే పిల్లలకి కొంచెం ఫీవర్ ఇంకా కోల్డ్ ఉండడం వల్ల ఈ రెసిపీ చేసి పెట్టాను. చాలా ఇష్టంగా తిన్నారు. ఇది ఎలాంటి సాసులు యూజ్ చేయకుండా ఫ్రైడ్ రైస్ లాగా చేశాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా నూనె ఇంకా బటర్ వేసుకోవాలి. ఇందులో నేను కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే తీసుకున్నాను. అండ్ అలాగే నాకు నచ్చిన వెజ్జీస్ తీసుకున్నాను. క్యారెట్, క్యాప్సికమ్ ఇంకా టమాటో. మీరు కావాలనుకుంటే ఇంకా కొద్దిగా బీన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కొద్దిగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. ఇది కోల్డ్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి ఈ మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఇందులో మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను కొద్దిగా నిమ్మరసం యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే యాడ్ చేయండి, లేదంటే లేదు. అండ్ ఫైనల్గా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. థ్యాంక్